హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ సూర్య. యూఆర్ వాచింగ్ ఎస్ఎస్కే ఇన్ఫర్మేషన్స్. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్, ఏప్రిల్ 1, 2024 నుంచి కొన్ని రూల్స్ అయితే మారబోతున్నాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి కొన్ని రూల్స్ని మార్చబోతుంది ఫ్రెండ్స్. అవేంటంటే అవి మన మనీ పైన ఎలాంటి ప్రభావం కనిపిస్తుందో తెలుసుకుందాం. అన్ని రంగాల అభివృద్ధి కోసం ప్రజల్లో మారుతున్న అవసరాలు దృష్టిలో పెంచుకొని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఆర్థికపరమైన ప్రతిపాదనలు చేసింది. ఇవి బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే అమల్లోకి రావు. 2024 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే సమయంలో ఇవి అమల్లోకి వస్తాయి. ఈసారి కూడా వ్యక్తులు, వ్యాపారాలు రెండింటినీ ప్రభావితం చేసే చాలా ఆర్థిక నిబంధనలు మారుతున్నాయి. అలాగే ఏప్రిల్ 1 నుంచి ఖచ్చితంగా పూర్తి చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేటప్పటికి పాన్ ఆధార్ అనుసంధానం. ఆధార్ కార్డుతో పాన్ లింక్ చేయాలని మనకి ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇది 2024 మార్చ్ 31తో గడువు అనేది పూర్తవుతుంది. ఏప్రిల్ 1 నుంచి లింక్ చేసుకోని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేట్ ఫీ కింద 1000 రూపీస్ పే చేసి లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మార్చ్ 31 లోపు ఫ్రీగా లింక్ అనేది చేసుకోవచ్చు. మార్చ్ 31 దాటింది అంటే 1000 రూపాయలు ఫీ కట్టేసి మనం చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫాస్టాగ్ కేవైసీ. ఫాస్టాగ్ కేవైసీ అంటే మనం టోల్ ప్లాజాల దగ్గర ఆన్లైన్లో డిడక్ట్ అవుతుంది కదా, ఫాస్టాగ్ అని సైన్ బోర్డ్స్ కూడా చూసుంటాం. ఈ ఫాస్టాగ్ కేవైసీ అనేది ట్రావెలింగ్ కోసం పెట్టింది. టోల్ ప్లాజాల దగ్గర వెయిటింగ్ అనేది లేకుండా ఫాస్ట్గా ట్రాఫిక్ అనేది మూవ్ అవడానికి కోసం పెట్టింది. దీంట్లో కూడా చేంజెస్ అనేవి వచ్చినాయి. అవి ఏంటంటే 2024 1 నుంచి ఫాస్టాగ్ వినియోగదారులు తప్పనిసరిగా కేవైసీ అనేది పూర్తి చేసుకుని ఉండాలి. ఇక వివరాల్లోకి వెళ్తే 2024 మార్చ్ 31 లోపు అప్డేట్ అయ్యి ఉండాలి. లేని పక్షంలో టోల్ పేమెంట్స్లో అంతరాయము కలగొచ్చు. ఫాస్టాగ్ అనేది డియాక్టివేట్ కూడా అయ్యే అవకాశం. భద్రతను మెరుగుపరచడం, ఫాస్టాగ్ ఆపరేషన్ని క్రమబద్ధీకరించడం కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం అయితే తీసుకుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి పిఎఫ్ గురించి. ఇది మనందరికీ చాలా ముఖ్యమైనది. ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉన్నారో ప్రైవేట్ అండ్ గవర్నమెంట్, వీళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఇది. అంటే మనం ఇప్పుడు ఒక కంపెనీ నుంచి వేరే కంపెనీకి చేంజ్ అవుతూ ఉంటాం కదా. ఈ చేంజ్ అయ్యే టైంలో మనం పిఎఫ్ ట్రాన్స్ఫర్ అనేది మాన్యువల్గా ఇస్తున్నాం ఇప్పుడు దాకా. ఇక్కడి నుంచి అయితే మార్చ్ 31 తర్వాత ఇలాగైతే మాన్యువల్గా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక కొత్త అప్డేట్ అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అదేంటంటే అప్డేటెడ్ పిఎఫ్ ట్రాన్స్ఫర్ 2024 ఏప్రిల్ 1 నుంచి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆటోమేటెడ్ పిఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ను పరిచయం చేస్తుంది. ఇది ఉద్యోగుల మార్పు సమయంలో మాన్యువల్గా రిక్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా చేస్తుందన్నమాట. దీంతో వినియోగదారుల అంతరాయం లేని సేవలు పొందే అవకాశం అయితే ఉంది. ఇదైతే ఎంప్లాయీస్ అందరికీ గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో మరిన్ని రావాలంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యువర్ సూర్య సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.